మా చిన్నప్పుడు ఏమైనా పొరపాటు చేస్తే ఎండలో నిలబెట్టేవారు. అలా ఎండలో నిలబెట్టే ఆదిత్యుని కరుణ ప్రసరించబట్టే ఇవాళ దీని మీద మాట్లాడుతున్నాం. అనుమానం వెళ్ళా. మాస్టర్లు ఆ మాత్రం శిక్ష వేసేవారు, వేయనివ్వాలి. ఎండలో నిలబెట్టగానే కేసెట్టేకూడదు. మా పిల్లాన్ని ఎండలో నిలబడతారా, అందుకోసం మీకు ఫీజు కట్టావా, ఇదే మదం అంటే. మదం అంటే ఇదే గర్వం. అందుకోసం కడతారా అంటే ఫీజు. ఈ తల్లికో తండ్రికో గర్వం వచ్చింది. మా పిల్లాడు ఏమిటో, నీ పిల్లాడైతే ఏమిటమ్మా, వాడైనా రాముడా కృష్ణుడా, నిలబడతాడు. ఉపాధ్యాయుడికి అధికారం ఉందమ్మా. అబ్బే లేదండి, ఇవాళ ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ లేదు. ఒక మాట అనడానికి వీల్లేదు, ఒక దెబ్బ వేయడానికి వీల్లేదు. మొత్తం క్యాస్ట్ వాళ్ళందరినీ వేసుకుని ఆయన క్యాస్ట్ ఏమిటో తెలుసుకుంటారు, వేరే క్యాస్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. అందుకని ఉపాధ్యాయులు మొత్తం నిర్వీర్యం అయ్యారమ్మా, మొత్తం నిర్వీర్యం అయిపోయారు. మనకెందుకని వదిలేశారండి. తల్లి ఉద్యోగం, తండ్రి ఉద్యోగం, వీళ్ళు ఎప్పుడో వదిలేశారు. తల్లి వదిలేసి, తండ్రి వదిలేసి, ఉపాధ్యాయులు కూడా వదిలేశాక దేశాన్ని ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు బాగు చేస్తారండి. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. వాళ్ళకేం పట్టిందండి మన పిల్లల గురించి. మనం శిక్షించే చోట శిక్షించాలి, రక్షించే చోట రక్షించాలి. ఉపాధ్యాయుడిని కూడా రక్షించమని చెప్పాలి, అవసరమైతే శిక్షించమని చెప్పాలి. ఆ హక్కు వారికి ఇవ్వాలి. కొడితే వెళ్ళి అడగద్దు, తిడితే వెళ్ళి అడగద్దు. మా పిల్లాడి మనోభావాలది, నీ బోడి పిల్లాడి మనోభావాల కంటే MA BEd చేసిన ఉపాధ్యాయుడు మనోభావం చాలా గొప్పది నాయన, చాలా గొప్పది. అది గమనించండి దయచేసి. మనకి ఏదో గొట్టంగాడు, వీడి 5-6 ఏళ్ళు లేవు, వీడి మనోభావాలు ఎంత గొప్పవైతే 50 ఏళ్ల మాస్టర్ ఆయన మనోభావాలు ఎంత గొప్పవమ్మా. ఆయన ఎన్ని చదువుకున్నాడు? ఆ మాత్రం ఓ మాట అనే అధికారం ఆయనకి లేదా? ఓ దెబ్బ కొట్టే అధికారం ఆయనకి లేదా? ఓ దాడి జరుగుతోంది పాఠశాలల మీద. మొత్తం ఉపాధ్యాయులు వదిలేశారు. రాష్ట్రంలో పరీక్షా ఫలితాలు ఎలా వచ్చాయో చూశారు కదా. నమశివాయ. ఎందుకని ఉపాధ్యాయులు మొత్తం వదిలేశారమ్మా. అసలు కారణం నేను చెబుతున్నా, మొహమాటకు వదిలేశారు మొత్తం. ప్రభుత్వం లేదు, ప్రైవేట్, మొత్తం వదిలేశారు. మాకెందుకు వచ్చిన గోల పాని. ఎవడు మట్టుకు వాడు వ్యవస్థను మొత్తం వదిలేస్తే బాగుపడ్డం ఎలాగండి?